అందరికీ నమస్కారం అండి సార్. మా అయోధ్య కొమ్మాది గ్రూప్ అండి సార్ మాది. ఎందుకంటే చాలా రోజుల నుంచి క్యాబ్లో చాలా కష్టాల పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినా సరే మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఆల్రెడీ డిటీసీ గారికి మన సిఐటి వాళ్ళు ఇప్పటికే వినతి పత్రం అందించడం జరిగింది సార్. సిఐటి వాళ్ళు కలెక్టర్ గారికి ఇచ్చారు, అలాగే డిటీసీ గారికి ఇచ్చారు సార్. అది ఎవరు పట్టించుకున్న నాదం లేదు సార్. అదే జిఎంఆర్ రోడ్ ఇస్తే అది 1 వీక్లో దానికి పరిష్కారం చూపించారు సార్. ఎందుకంటే ఇప్పుడు మేము క్యాబ్ డ్రైవర్లు నడుపుకున్న వల్ల మాకు ఇబ్బందులు చాలా వస్తున్నాయి సార్. అందులో మాకు డబ్బులు కూడా ఏం మిగలట్లేదు. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల మా అధిక ప్రాబ్లం వల్ల అప్పులు అయిపోతున్నాం సార్. ఇది డీజిల్ ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు వెళ్తే 700 రూపాయలు వస్తుంది సార్. ఇక్కడ నుంచి మన భోగాపురంకి ఇదే ఇంతకుముందు 20 కిలోమీటర్లు వెళ్తే 600 రూపాయలు వచ్చేది సార్. అది కూడా ఇప్పుడు 550 రూపాయలు దిగిపోయింది సార్. మీరు అందరూ దీని గురించి మాట్లాడాలి సార్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారికి వినతం అది ఇక్కడ వరకు యూట్యూబ్ వెళ్ళాలని మన ఫ్రెండ్ దీనివల్ల పంపించడం జరుగుతుంది సార్. ఇది కొద్దిగా చూసి మమ్మల్ని అందరూ ఆదరిస్తారని డ్రైవర్లు ఓలా ఊబర్ ఆంజనేయం కూడా దీన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. నెక్స్ట్ సార్ నమస్తే. మాకు ముఖ్యంగా మేము అందరూ విశాఖపట్నంలోని కొమ్మాది గ్రామస్తులమే, సిఐటి అందులో మేము అందరూ ఉన్నాం. మాకు ఈరోజు దినచర్యగా మేము ప్రతిరోజు కూడా మాకు 510 రూపాయలు మాకు సంబంధించిన చాలా కష్టం అవుతుంది. మేము ఊబర్లో, ఓలాలోని, ర్యాపిడోలోనే ఉన్నాము. మాకు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగాయి, కానీ మా క్యాబ్ రేట్లు మనకు పెరగట్లేదు. మా మీద ఆటో వాళ్ళకి రేట్లు ఎక్కువ ఇస్తున్నాయి, కానీ మాకు రేట్లు ఇవ్వట్లేదు. దయచేసి ఊబర్ రేట్లు, ఓలా రేట్లు, ర్యాపిడో రేట్లు పెంచి మాకు జీవనోపాధి సరిగ్గా చూపిస్తే మేము అందరూ మీ పేరు చెప్పుకుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఆన్లైన్ ఓలా, ఊబర్, ర్యాపిడో తిరుగుతున్న క్యాబ్ డ్రైవర్ యూనియన్ సంస్థ అండి. అయితే మేము దీనికి సిఐటి క్యాబ్ యూనియన్ సంస్థకి మేము టైఅప్ ఉన్నాము. అయితే గత కొన్ని కాలంగా ఈ యొక్క ఊబర్, ఓలా, ర్యాపిడో రేట్లు అన్నీ చాలా తక్కువ రేట్లో మమ్మల్ని ఈ ఆన్లైన్ పరిమితం చేసి వాడు ఇచ్చే రేట్లకి మమ్మల్ని తిరగమని చెప్పి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా మొత్తం అన్ని సంస్థలతో కలిపి మమ్మల్ని కూడా తిరగమని చెప్తున్నారు. అన్ని రేట్లు పెరిగాయి, మా రేట్లు పెరగలేదు. దీనిపైన గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఈ ఆన్లైన్ ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్ల యొక్క ఆవేదన ఆలకించి ఈ యొక్క రేట్లు 20% పైనే పెంచుతారని మేము మా యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మేమందరం కనిపించే వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో మేమందరము డ్రైవర్లం అండి. మాకు ఈ డ్రైవర్ వృత్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదండి. మేము ఆన్లైన్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఆల్సో ఈ 3 వేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ విజయనగరంలో ఈ కొమ్మాదిలో మేము వైజాగ్లో కొమ్మాదిలో ఈ డ్రైవర్ సంఘం సార్ మాది. అయోధ్య గ్రూప్ సభ్యులు మేము. సియూటీతో పాటు ఆ గ్రూప్తో పాటు అనుబంధ సంస్థ అండి మాది కూడా. అదే సంఘంలో కలిసి ఉన్న వాళ్ళం. అయితే ఇవాళ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ వీళ్ళు ఇచ్చే రేట్లు మాకు ఎట్టి పరిస్థితులు లేదు, ఏ రకంగా కూడా వర్కౌట్ అవ్వట్లేదు సార్. కాస్త మా బాధను ఆలకించి మన గవర్నమెంట్ తరఫున ఎవరైతే ఉన్నారో పెద్దలు అందరూ కూడా ఈ బాధను ఆలకించి కాస్త మాకు ఈ రేట్లు వర్తబుల్ అయ్యేటట్టుగా మాకు రేట్లు ఇస్తారని చెప్పేసి మా సమస్యని కొద్దిగా పట్టించుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలండి అందరికీ. థ్యాంక్ యూ. ఇదండి, పొద్దున్న 4 గంటలకు వచ్చాము, పడిగప్పులు కాస్తున్నాము. మాకు ఇంకా ఇప్పుడు వచ్చి తిప్పులు పడట్లేదు. ఇప్పుడు 15 బళ్ళు వరకు ఉన్నాయి ఇక్కడ కొమ్మాదులు. చూడండి బళ్ళు ఎన్ని ఉన్నాయి ఖాళీగా. ఇలాగుంటే మా జీవనోపాధి ఫైనాన్స్ ఎలా కట్టుకుంటాం, ఇంట్లో పిల్లలు ఎలా పోషిస్తాం. అలా మీరు అందరూ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలాగ మేము బతుకుతాం. ఈ ఊబర్ రీఛార్జ్ చేసుకోవాలి, ఓలా రీఛార్జ్ చేసుకోవాలి, ర్యాపిడో రీఛార్జ్ చేసుకోవాలి, ఇవన్నీ పెట్రోల్, డీజిల్ వేసుకోవాలి. ఇవన్నీ రేట్లు పెరిగాయి, కానీ మా రేట్లు పెరగట్లేదు. కనీసం ఆటోలు అయినా శుభ్రంగా రేట్లు ఇస్తాను, కానీ మాకు రేట్ అవ్వట్లేదు. దయచేసి మా ఒకసారి చూసి మాకు రేట్లు పెంచుతారని కోరుతున్నామండి. ఊబర్ సంస్థ, అందరి సంస్థలని దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్లి మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కోరుతున్నాం.